ఇండిపెండెంట్గా ఉంటూ మనం స్వయంగా మనము ఆదాయం సంపాదించుకునే ఆపర్చునిటీ అన్నమాట. అది ఎందుకు చేయాలి అనేది ముఖ్యం. ఎలా చేయాలనే దానికి చాలా మార్గాలు ఉన్నాయి. మరి అవేంటో చూద్దాం. అంటే ప్రతి మనిషి ఒక భూమి మీదకి వచ్చినప్పుడు ఎన్నో కళలు ఉంటాయి. ఆ కళలు మనకు కళలు అన్నమాట. ఆ కళలు మనకి ఏవైనా ఉండొచ్చు. బ్యాంక్ బ్యాలెన్స్, లగ్జరీ హౌస్ కావాలనుకుంటాం, మంచి చదువు కోసం, తర్వాత లగ్జరీ కారు, పీస్ఫుల్ ఆఫ్ రిటైర్మెంట్, ఫారెన్ టూర్స్, ఇవన్నీ మన డ్రీమ్స్ అండి. ఈ డ్రీమ్స్ ఫుల్ఫిల్ కావాలంటే మనం చేస్తున్నాం. మనం ఒక జాబ్ ఒక 30,000 నుంచి 40,000 అయినా సరే కానీ మనం ఈ డ్రీమ్ ఫుల్ఫిల్ చేసుకోలేము. మన రియాలిటీ లైఫ్ అనేది ఎట్లా ఉంటుంది అనేది ఇప్పుడు చూద్దాము. ప్రజెంట్ మన లైఫ్ అయితే నార్మల్ హౌస్లో ఉంటాము. ఒక సింగిల్ బెడ్రూమ్ కానీ డబుల్ బెడ్రూమ్లో కానీ ఉండడం జరుగుతుంది. అదే మన పిల్లలకు కూడా మనకు వచ్చే శాలరీ సరిపోదు కాబట్టి నార్మల్ స్కూలే ఎంచుకుంటాము. తర్వాత నార్మల్ వెహికల్, ఎందుకంటే మనం కారు కొనే పొజిషన్ మనకు ఉండదు. మనము ప్రస్తుతం ఉన్న లైఫ్ స్టైల్ అది కాబట్టి అందులో ఒక స్కూటరే కానీ బైక్ కానీ ఒక ఇద్దరు పిల్లలతోటి నలుగురం ఒక సర్కస్ లాగా చేయడం జరుగుతుంటుంది. ఇంకొకటి రిటైర్మెంట్ ఆ తర్వాత కూడా మనకు పని చేయాలనేది వస్తుందన్నమాట. అది ఎందుకంటే మనకు శాలరీ అనేది మనకు సరిపోదు కాబట్టి రిటైర్డ్ అయిన తర్వాత కూడా ఒక 60 ఇయర్ అయిన తర్వాత కూడా ఏదో ఒక జాబ్ చేయడము, ఒక సెక్యూరిటీ గార్డ్ అయినా సరే చేస్తారు. అదే జాబ్లో ఒక తక్కువ శాలరీ కోసమైనా చేయాల్సి వస్తుంది కాబట్టి